హైవ్యూస్. మన స్టాక్ మార్కెట్ ఆల్మోస్ట్ బ్లడ్ బాత్. నిన్న కొంచెం రికవర్ అయిందని అనుకున్నాం. ఈరోజు మరలా మార్నింగ్ నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే హెచ్ఎంపీవీ పోయారు. సౌమ్య స్వామినాథన్ అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి చీఫ్ సైంటిస్ట్గా చేశారు 2019-2022 మధ్య. ఆమె ఏం చెప్పారు తెలుసా? హెచ్ఎంపీవీ వైరస్ 100 మందికి చెక్ చేస్తే 3 బయటపడిద్ది. అంటే ఏంటి? నార్మల్ అండి అది అని చెప్పింది. మన దగ్గర ఉన్నటువంటి డాక్టర్లు, యశోదల డాక్టర్లు, వాళ్ళు కూడా చెప్పింది ఏంటి? మీరు పిల్లలకి చెక్ చేస్తే 1 yearలో పిల్లలకి 90% పిల్లలకి అది వచ్చిందండి హెచ్ఎంపీవీ వైరస్ అని చెప్పారు. ఓరే దేవుడా, ఇది నార్మల్ జలుబు లాంటిదా అనిపించిందా? తీరా క్రాస్ చెక్ చేస్తే మనం 2024 డిసెంబర్లో అంటే లాస్ట్ మంత్న ఎక్కడైతే చైనాలో మొత్తం అల్లకల్లోలం చేస్తుంది అద్దెని వార్తలు వచ్చాయో, హైదరాబాద్లో 258 మందికి శ్వాస రిలేటెడ్, బ్రీత్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల శాంపిల్స్ కలెక్ట్ చేసి రిపోర్ట్ చేయమంటారు. శాంపిల్ కలెక్ట్ చేసేసి మొత్తం చెక్ చేసినప్పుడు టెస్ట్ చేస్తే 258 మందిలో ఏకంగా 30 మందికి ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఉందండి. మొత్తం పిల్లలే. మనీ మైక్రోబయాలజికల్ ల్యాబ్ సమ్మేదు. అంటే ఇది అర్థం ఏంటి? జస్ట్ రొటీన్ వైరస్ ఇది. అందుకే దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోవాలి, అందుకే దాన్ని ఎవరు వ్యాక్సిన్ కనుక్కోవాలా, అండ్ పర్టికులర్ ట్రీట్మెంట్ ఏది అని చెప్పి చూడు కనుక్కోవాలి. జలుబుకు సంబంధించి చూడండి, జలుబు టాబ్లెట్లు వేసుకున్నాం అనుకో 5 రోజుల్లో తగ్గిద్ది. కోల్డ్ టాబ్లెట్లు వేసుకోలేదనుకో 5 రోజుల్లో తగ్గిద్ది. జలుబు అన్నదే కోల్డ్ అన్నది. టాబ్లెట్లు వేసుకున్నా వేసుకోకపోయినా 5 రోజుల్లో తగ్గిద్ది అని అంటారు. నీ మీద రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది కదా నీ బాడీలో, దాని మీద బేస్ అయ్యి. సో వీడికి ఇంట్రెస్ట్ అంటే సింపుల్గా నేను చెప్తుంది, మాస్కులు ధరిద్దాం, దగ్గు జలుబు ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకుందాం, మిగతా దూరంగా ఉందాం, అంతే తప్ప హెచ్ఎంపీవీ దట్ మీన్స్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ గురించి భయపడాల్సిన అవసరమే లే. చైనా నుంచి వచ్చిన మన వాళ్ళు కొన్ని వీడియోలు కూడా బయట రిలీజ్ చేశారు. ఒరే నాయన చైనా ప్రశాంతం ఉందరా, ఎవడరా ఈ రకం భయపెట్టింది మిమ్మల్ని? హెచ్ఎంపీవీ కేసులు భారీగా నమోదైన చైనాలో ఏమి అంత నార్మల్ ఉంది. మన దగ్గర మాత్రం భయపడిపోతా ఉన్నారు. అది కూడా గతంలో కేసులు వచ్చి కూడా మనకు ఎవరు తెలియకపోవటం వల్ల. సో చిన్న లాజిక్ అంతే, భయం తప్ప ఏమి లేదండి, కేవలం భయం అంతే. హెచ్ఎంపీవీ వైరస్ వల్ల చనిపోయినట్టుగా ఒక్కరైనా వార్తను విన్నాం మనం? ఇంటర్నేషనల్ మీడియా, నేషనల్ మీడియా ఎక్కడ లేదు. కేవలం ఈ కుంభమేళాకి సంబంధించి ఏదో ఒక అవరోధాలు కలిగించాలని హడావుడి చేస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప నాకు వేరేది అనిపించడం. కేవలం కుంభమేళాకి సంబంధించి ఇదిగో ఏదో ఒక అడ్డుపొరలు వేయాలి, జనాలను భయభ్రాంతులకు గురి చేయాలి, జనాలకు సంబంధించేసి ఇదిగో మనం మరలా మెడికల్ మాఫియా విజృంభించాలన్నట్టు కొంతమంది. సో సింపుల్గా చెప్పాలంటే నార్మల్గా శీతాకాలంలో వచ్చే జలుబు లాంటి తప్పిది వేరేది కాదు. కాకపోతే ఎవరికైతే రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉందో, ఎవరైతే మెడిసిన్ తీసుకోరో, ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో, ఎవరికైతే ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందో వాళ్ళకి ఇది ప్రాపర్ మెడిసిన్ తీసుకోకపోతే బ్రాంకైటిస్ ఆర్ న్యూమోనియాగా చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉందట. సో ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోయింది, అంతకుమించి ఏమీ లేదు స్వామి. ట్రీట్మెంట్ కూడా మనకు పర్టికులర్గా అలా ఇలా అని కూడా ఏం లేదు. మళ్ళీ ఎందుకు నేను డాక్టర్ కాదు కాబట్టి మీకు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం ఉండి, బ్రీత్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే డాక్టర్ని కలవండి, వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఫాలో అవ్వండి. హెచ్ఎంవి వైరస్ నార్మల్ వైరస్సే, నార్మల్ జలుబు లాంటిదే. దీనివల్ల లాక్డౌన్లు, కర్ఫ్యూలు, తర్వాత ప్రోటోకాల్లు ఏముండవు స్వామి. కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది.